హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కైన్ మాస్టర్ ట్యూటోరియల్లో భాగంగా పార్ట్ 5 గురించి తెలుసుకుంటాం. పార్ట్ 1, 2, 3, 4 అనేవి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలానే ఈ వీడియో చివరన ఎండ్ కార్డ్స్ ఇస్తాను, అక్కడ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు మొదట 1, 2, 3, 4 అనేవి వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం పార్ట్ 5లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన మొబైల్లో ఉన్నటువంటి KineMasterని ముందుగా మనం ఓపెన్ చేసుకోవాలి. సో మన మొబైల్లో ఉన్న KineMasterని ఓపెన్ చేయండి. ఇట్లా న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా 16:9 ఆస్పెక్ట్ రేషియో వస్తుంది కదా. దానిపైన క్రియేట్ పైన ఇక్కడ మౌస్ పాయింట్ని గమనించండి. క్రియేట్ పైన టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా మనకి ఇమేజ్ ఎసెట్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఒక టైం లైన్ ఇప్పుడు నేను టైం లైన్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇది బ్యాక్ బటన్ అంటాము. సో బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ లేయర్లో ఉండేటటువంటి ఆప్షన్స్ అన్నీ వివరించాను. అలానే ఇక్కడ మీడియాలో ఉన్నటువంటి ఆప్షన్స్ వివరించాను. ఈ లేయర్లో ఉన్న ఈ మీడియాకు ఏంటి డిఫరెన్స్ కూడా నేను పార్ట్ 1, 2, 3, 4లో చెప్పి ఉన్నాను. అలానే ఆడియో గురించి చెప్పి ఉన్నాను, రికార్డు గురించి కూడా చెప్పి ఉన్నాను. ఈరోజు మనం వీడియోలో ఈ ఆప్షన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇలా మనకి ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్ అనేది ఏదైనా ఒక మనం తీసుకునే వీడియోలో ఇమేజ్ని కానీ వీడియోని కానీ మనం యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఎలా అంటే, ఉదాహరణకు నేను ఒక వీడియోని తీసుకుంటాను. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక వీడియోని తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ నేను తీసుకున్నాను. ఇది 16:9 ఆస్పెక్ట్ రేషియో రావాలంటే నేను స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేసి దీన్ని ఫుల్ 16:9 ఆస్పెక్ట్ రేషియోలో తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో ఉదాహరణకి ఇక్కడ నేను ఏదైనా చెప్పాలనుకుంటున్నాను అంటే, ఓకే, ఇక్కడ నేను ఒక పిక్చర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇన్స్టెంట్గా ఆల్రెడీ నా వీడియో అనేది రికార్డ్ అయ్యింది, కానీ మధ్యలో నేను ఇక్కడ ఏదైనా దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ టైం లైన్ని స్ప్లిట్ చేసుకోవాలి. టైం లైన్ని స్ప్లిట్ చేస్తే మనకి ఇలా 2 పార్ట్లు అవుతుంది. అలానే వీడియోని కూడా స్ప్లిట్ చేసుకోండి. కింద ఉన్నటువంటి వీడియోని స్ప్లిట్ చేస్తే మనకి ఇలా 2 పార్ట్లు అవుతుంది. అంటే మనం ఆల్రెడీ ఏదైనా ఒక వీడియోని రెడీ చేసినప్పుడు, మనం రెడీ చేసిన తర్వాత మధ్యలో ఏదైనా మనకి వెంటనే మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం కెమెరాలో వీడియో తీసుకొని ఆ వీడియోని మళ్ళీ KineMasterలోకి తెచ్చుకోవడానికి మనకు కొంత సమయం పడుతుంది. అంటే ఇన్స్టెంట్గా మనమే చెప్పాలి అక్కడ లైవ్లో. అటువంటప్పుడు ఈ ఆప్షన్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా మనం టైం లైన్ని అట్ ద సేమ్ టైం ఈ మన వీడియోని స్ప్లిట్ చేసి ఇక్కడ మనం కెమెరా ఇక్కడ ఉండేటటువంటి దీన్ని ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కెమెరా అండ్ రికార్డర్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాం. సో ఇమేజ్ని మనం అక్కడ క్లిక్ చేసి ఫోటో తీసుకొని మనం యాడ్ చేసినట్లయితే, ఓకే, ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే అక్కడ టైం లైన్లో మధ్యలో మనకి ఇట్లా ఆ ఫోటో అనేది యాడ్ అవుతుంది. అంటే మనకి ఒక వీడియోని ప్లే చేస్తూ ఉన్నాము. ఈ వీడియో ప్లే చేసేటప్పుడు మనకు మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. అంటే ఇక్కడ ఒక ఇమేజ్ని యాడ్ చేస్తే బాగుండు అని మనకు అనిపించినప్పుడు డైరెక్ట్గా మళ్ళీ మనం బ్యాక్ వచ్చి కెమెరాలో ఆ వీడియో కానీ ఇమేజ్ కానీ రికార్డ్ చేసి ఆ వీడియోని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి ఈ స్ప్లిట్ చేసి ఈ లేయర్ నుంచి తీసుకునేటందుకు కొంత సమయం పడుతుంది. ఇదంతా చేయడానికి ప్రాసెస్ అనేది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. అటువంటి సమయంలో మనం మన వీడియోని ఇన్స్టెంట్గా రెడీ చేయడం కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది, ఈ ఆప్షన్ అనేది. ఓకేనా?
ఎట్లా అంటే మనం ఏదైనా వీడియో మనం రెడీ చేసేసాము, రెడీ చేసిన తర్వాత ఎడిటింగ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకునేటప్పుడు మనం ఇన్స్టెంట్గా అక్కడ వీడియో కానీ లేదనుకుంటే ఇమేజ్ కానీ మనం మధ్యలో ఇన్సర్ట్ చేయడానికి మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. మధ్య మధ్యలో కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో వస్తూ మాట్లాడుతూ ఉంటారు, మనం కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం, గమనించారు కదా. అలా మధ్య మధ్యలో వచ్చి మనం మాట్లాడేటందుకు ఉపయోగపడేటటువంటి ఆప్షన్ ఇది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇటువైపు ఉండే ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆప్షన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. దీన్ని ప్రెస్ చేస్తే మనం ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతాము. దీన్ని క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ నుంచి బయటకు పోతాము. మనం రెడీ చేసిన ప్రాజెక్ట్ ఇది కదా. సో ఆ ప్రాజెక్ట్లో మళ్ళీ రావాలంటే ప్రాజెక్ట్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. రీడో అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ అండు రీడో ఎప్పుడు మనకు హైలైట్ అవుతాయంటే ఏదైనా మనం ఈ ప్రాజెక్ట్లో ఏదైనా మనం స్ప్లిట్ చేసిన, ఇప్పుడు ఇక్కడ టైం లైన్ నేను స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా అండు అనేది హైలైట్ అయ్యింది. అంటే నేను మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటున్నాను, అంటే ఈ టైం లైన్ని మళ్ళీ యథాస్థానంలో ఉంచాలనుకుంటున్నాను స్ప్లిట్ చేయకుండా అనుకునేటప్పుడు మనకి అండు అనేదాన్ని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఎప్పటిలాగా మనకి పాత వర్క్ అనేది చూపిస్తుంది. లేదు దాన్నే మళ్ళీ ఉంచాలనుకుంటున్నానంటే రీడూ పైన క్లిక్ చేస్తే మళ్ళీ అప్పట్లానే మనం ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ విధంగా మనకి వస్తుంది. ఓకేనా, ఈ రెండు ఆప్షన్స్ ఈ విధంగా మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ ఇది. దీనిపై క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ వచ్చాయి. ఈ 3 ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్. సో ఇక్కడ ఉండేటటువంటి ఇది మనకి ఇమేజ్లో కావాలి అంటే ఫోటోలాగా కావాలి అనుకునేటప్పుడు దీనిపైన మనం క్లిక్ చేస్తే అది క్యాప్చర్ అయ్యి మనకి సేవ్ అయిపోతుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ ఇమేజ్ అనేది క్యాప్చర్ అయిపోయింది, చూసారా. ఇది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందమ్మా, మనకి గ్యాలరీలో ఉంటుంది. మీడియాలోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఇక్కడ చూసారా గ్యాలరీలో అది మనకి పిక్చర్ అనేది సేవ్ అయింది, చూసారా. సో మనకి ఈ విధంగా మనకి ఉండేటువంటి స్క్రీన్ షాట్లో మొదటి ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. రెండవది క్యాప్చర్ అండ్ యాడ్ క్లిప్. సో మనం క్యాప్చర్ చేయాలి, అది ఒక క్లిప్గా యాడ్ అవ్వాలి అనుకునేటప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఇది క్యాప్చర్ చేసుకొని మనకు మధ్యలో యాడ్ అవ్వాలి అనుకునేటప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అవుతూ మధ్యలో మనకి ఒక క్లిప్గా యాడ్ అయింది టైం లైన్లో. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే క్యాప్చర్ అండ్ యాజ్ యూర్ యాడ్ ఏ లేయర్. క్యాప్చర్ చేసుకుని లేయర్గా కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అంటే దీనికి మనం క్లిక్ చేస్తే క్యాప్చర్ చేసుకుంటుంది, అలానే మనకి ఇక్కడ లేయర్గా కూడా వస్తుంది. అంటే టైం లైన్ కింద ఇది ఒక లేయర్గా వస్తుంది. ఓకేనా, ఇట్లా ఈ 3 ఆప్షన్స్ మనకి ఉపయోగపడతాయి. అర్థమైందమ్మా. సో దీన్ని నేను ఈ లేయర్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ ఉండే 3 ఆప్షన్స్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇది సెట్టింగ్స్. ఈ ఆప్షన్ ఏంటమ్మా, సెట్టింగ్స్. KineMaster యొక్క సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు అడ్జస్ట్ చేయకుండా ఉండటమే మంచిదని నా అభిప్రాయం. ఫస్ట్ ఆడియో ఉంటుంది. ఈ ఆడియో అనేది ఆటోమేటిక్గా మనకి ఆటోమాస్టర్ వాల్యూమ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటే, దీన్ని ఎనేబుల్ చేస్తే మనకి వాల్యూమ్స్ అనేవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఆడియో ఫేడ్ అనేది ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది ఆడియో ఫేడ్ అనేది 1% ఉంది. మనం పెంచుకోవాలనుకుంటే పెంచవచ్చు, తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు. ఓకే, ఆడియో ఫేడ్ అవుట్ టైము ఇన్ టైము మనకి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ 1 పార్ట్ 2లో. ఇన్ యానిమేషన్ ఏంటి అవుట్ యానిమేషన్ ఏంటి అని చెప్పాను కదా. అట్లా ఆడియో అనేది ఇన్లో ఎలా రావాలి, అవుట్లో ఎలా రావాలి. అంటే ఆడియో ఇన్లో చాలా స్లోగా వచ్చి అవుట్లో మనకి ఎక్కువగా రావాలనుకుంటే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి కొన్ని మూవీస్లో స్లోగా మనకి ఎక్కడో ఒక పిల్లి అరుపులో కుక్క అరుపులో స్లోగా వినిపిస్తూ ఉంటాయి మొదట్లో, చివరికి వచ్చేసరికి అది మనకి హైలైట్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సో మనకి ఇన్ యానిమేషన్ ఆడియో అనేది తక్కువ సౌండ్ అనేది మనకు కావాలనుకుంటే దీన్ని మనం తక్కువగా పెట్టుకుంటాం.
ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా పెట్టుకుంటాం. ఇది ఫేడ్ అనమాట, ఆడియో ఫేడ్ అనేది. ఓకేనా. దీన్ని ఎక్కువగా మనం వీడియో మేకింగ్ చేస్తూ ఉంటే మీకు అది అర్థమవుతూ ఉంటుంది. నేనైతే డిఫాల్ట్గా ఆఫ్లోనే ఉంచుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ వీడియో, ఇక్కడ ప్రాజెక్ట్ మాస్టర్ వాల్యూమ్ అనేది 100%లో ఉంచుకోండి. దీన్ని మాత్రం తగ్గించొద్దండి, దీన్ని 100%లో ఉంచండి. అలానే ఇక్కడ ఉండేటటువంటి ఈ ఇన్ అవుట్ అనేవి ఆల్రెడీ ఆఫ్లో ఉంచాను నేను. మీకు అవసరమైతే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీరు డిఫరెన్సెస్ మీరే గమనిస్తారు. నెక్స్ట్ మనకి వీడియో పైన క్లిక్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ వీడియో కూడా ఇన్ వీడియో అవుట్ వీడియో అని కనిపిస్తుంది. ఫేడ్ అనే ఆప్షన్ గురించి నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్లో. అక్కడ మీరు ఈ వీడియో గురించి ఇన్ అవుట్ గురించి మీరు తెలుసుకుంటారు. ఫేడ్ అనే ఆప్షన్ గురించి అక్కడ ఉంటుంది, దాని గురించి మీరు తెలుసుకుంటారు. ఓకేనా. వీటిని కూడా నేను డిఫాల్ట్గా ఇట్లానే ఉంచాను. అలానే ఎడిటింగ్ ఆప్షన్లో మనకి ఇక్కడ ఫిట్ స్క్రీన్ మొత్తానికి ఫిట్ కావాలనుకుంటున్నారా అంటే మనకి ఫిల్ స్క్రీన్ అనేది మనకి ఒక ఇమేజ్ని మనం తీసుకునేటప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. ఫిట్ స్క్రీన్ ఆటో అంటే మనకి 4.5 అని ఉంది కదా టైం లైన్. సో ఈ ప్రాజెక్ట్ టైం లైన్ దగ్గర ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా, డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ అనేది 1.5 అనేది ఇచ్చాం మనం. సో ఇక్కడ మనకి టైం లైన్ అనేది డిఫాల్ట్గా మనకి 1.5 అనేది ఉంటుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీన్ని మనం పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇట్లా ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్ మనకి ఉపయోగపడతాయి. ఓకే. డిఫాల్ట్గా నేను 1.5 ఉంది, సో 1.5నే ఉంచాను. మీరు ప్రతి ఆప్షన్ని మీరు చెక్ చేసుకుంటూ మీరు దాని గురించి తెలుసుకుంటే ప్రాక్టీస్లో మీకు అది అర్థమవుతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెట్టింగ్స్ ఆప్షన్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే మన టైం లైన్ కింద ఎన్ని లేయర్స్ అయితే మనం వేసామో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అంటే ఉదాహరణకు ఒక ఇమేజ్ కింద మనం 2-3 లేయర్స్ వేసాం అనుకుందాం. ఆ లేయర్స్ మనం డిస్ప్లే చేయాలి, కనపడాలి అనుకునేటప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. ఈ విధంగా మనకి ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఈ ఆప్షన్ గురించి తెలుసుకుంటాం. ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఏదైతే మనం టైం లైన్లో స్ప్లిట్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇక్కడ మనం స్ప్లిట్ చేసాం, టైం లైన్ని స్ప్లిట్ చేసాం. నెక్స్ట్ కొంత సమయం తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ అవసరమైంది, టైం లైన్ని మళ్ళీ స్ప్లిట్ చేసాం. ఓకేనా. మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ మనం వీడియోని ఎడిటింగ్లో ఇక్కడ మనం టైం లైన్ని స్ప్లిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇక్కడ మనం స్ప్లిట్ చేసాం. ఓకేనా. ఇట్లా మనకి 2-3 దగ్గర టైం లైన్ అనేది స్ప్లిట్ అయ్యి ఉంది. ఇలా స్ప్లిట్ అయి ఉండేటప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఈ స్ప్లిట్ నుంచి మనకి చివరిగా స్ప్లిట్ వరకు వెళ్ళాలి, నెక్స్ట్ స్ప్లిట్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు దీనిపైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకునేటప్పుడు మనం దీన్ని టైం లైన్ని అడ్జస్ట్ చేసుకునే బదులు దీన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది, డైరెక్ట్గా సెకండ్ స్ప్లిట్కి వస్తుంది. ఇప్పుడు థర్డ్ స్ప్లిట్ చాలా దూరంలో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా దీనిపైన క్లిక్ చేస్తే మనకి చివరి వరకు ఎక్కడైతే మనం మళ్ళీ స్ప్లిట్ చేసామో అంతవరకు ఇది టైం లైన్ అనేది అడ్జస్ట్ అవుతూ వస్తుంది. ఓకేనా. ఇలా మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. టైం లైన్ని ఎక్కడైతే మనం స్ప్లిట్ చేసామో అక్కడ వరకు వెళ్ళటానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. లేదు మనం టైం లైన్ని స్ప్లిట్ చేయలేదు అనుకుందాం, స్ప్లిట్ చేయకపోతే ఏమవుతుందంటే డైరెక్ట్గా అది చివరి వరకు వెళ్తుంది. ఎక్కడైతే టైం లైన్ మనం స్ప్లిట్ చేయలేదో అంతవరకు పోతుంది. ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా టైం లైన్ అనేది, ఇక్కడ వరకు డైరెక్ట్గా వస్తుంది. మన మధ్యలో ఏమైనా స్ప్లిట్ చేసి ఉంటే అక్కడ ఆగుతుంది, లేదనుకుంటే చివరి వరకు అది మనకి వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. రేపటి వీడియోలో మరింత సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా BRK Knowledge యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.